ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చివరి భాగము. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ఈ మాటను బట్టి మానవుని పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా ఈ మాటను ధ్యానించుటకు సంతోషిస్తూ, నేడు మానవుని ఆలోచన విధానమును, మానవుని యొక్క స్వభావమును మనము గమనించినప్పుడు అధికారము అనేది, నిర్ణయాలు చేసే విధానము అనేది ఈరోజు తన స్థాయిని, తన స్థితిని, తన క్రమాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్న విధానము మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనిషి వ్యక్తిగా, అధికారిగా నిర్ణయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరిని అణిచివేయాలా, ఎవరిని అవమానించాలా, ఎవరిని బాధ పెట్టాలా, ఎవరిని కృంగదీయాలా అనే ఆలోచనతోనే తాను నిర్ణయాలు చేస్తూ తన అధికారాన్ని ఉపయోగిస్తున్నటువంటి విధానమునే మనం ఈ యొక్క ప్రపంచంలో మనం అనుదినం చూస్తూ ఉంటున్నాం. అలాంటి సందర్భంలో ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఏది ప్రజలకు ఉపయోగకరమైనది, ఏది ప్రజలకు హానికరమైనది అని అవగాహన కోల్పోయినటువంటి ఆ స్థితిని బట్టి ఈరోజు వాగ్దానము మాట్లాడుచున్నటువంటి 2 మాటలు ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. మొదటిది, ఎందుకు నిరాయుధులనుగా చేయడము జరిగినది? ఎందుకు నిరాయుధులుగా చేయబడినది అనగా, నీకున్నటువంటి అధికారము అనే ఆయుధము కావచ్చు, నీకున్నటువంటి నాకున్నటువంటి నిర్ణయము చేసేటటువంటి స్థాయి అని కావచ్చు, నీవు నేను ఎదిగినటువంటి ఆ స్థితి అనేది కావచ్చు, ఇతరులకు హానికరంగా, ఇతరులకు ఆటంకపరిచేదిగా, ఇతరుల జీవితాలను బాధ పెట్టేదిగా ఉండడము అనేది దేవుని చిత్తము కాదు అనేది జ్ఞాపకం చేయబడుటకు. అనగా అది కుటుంబ జీవితములు కావచ్చు, సామాజిక జీవితములు కావచ్చు, విశ్వాస ఆధ్యాత్మిక ఎదుగుదలలు కావచ్చు, ప్రతి స్థాయిలో ఈ నిర్ణయాలు అనేటివి, అధికారము అనేది మనము కోల్పోయి ప్రవర్తించేటటువంటి స్థాయి దేవుడు ఇష్టపడట్లేదు. అందుకే నిరాయుధులనుగా చేస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకిచ్చినటువంటి ఆయుధము అనేది వ్యర్థంగా ఉపయోగించబడుతున్నప్పుడు, మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానము అనేది నిరుపయోగకరమైనటువంటి వాటి కొరకు ఉపయోగిస్తూ ఉంటున్నప్పుడు, మనకున్నటువంటి నిర్ణయాలు చేసేటటువంటి స్థాయి అనేది తన స్థాయిని కోల్పోయి ప్రవర్తిస్తున్నప్పుడు అది యోగ్యమైనది కాదు అనేది జ్ఞాపకం చేయబడినట్లుగా మొదటిది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రెండవది ఈ మాటలో జ్ఞాపకం చేసినప్పుడు, ఎందుకు బాహాటముగా వేడుకకు వారిని తీసుకొని రావడం జరిగినది? ఎందుకు బాహాటముగా వేడుకకు వారిని తీసుకొని రావడం జరిగినది అనేది ఆలోచన. ఈరోజు ఇలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ, నిర్ణయాలు చేస్తూ, తప్పులు నేను చేయలేదు, నేను ఏ చెడు చేయలేదు, ఏ తప్పుడు నిర్ణయాలు చేయలేదు అని మస్క కొట్టేటటువంటి, లేదా మైమరిపించేటటువంటి, లేక నేను చేయలేదు అనేటటువంటి ఒప్పించగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయండి. ఈరోజు జనరల్గా మనకేందంటే ఒక సామెత చెప్తారు, దొరికితే దొంగ, లేకుంటే దొర అనేటటువంటిది. అలాంటి స్థాయిలో, అలాంటి స్థితిలో జీవిస్తున్నటువంటి విధానమును బట్టి మరొకసారి ఇలాంటి పరిస్థితులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాడు ఇలాంటి స్థాయిలో ఉండకూడదు. కాబట్టి ఇతడు బయటికి రావాలా, బహిరంగంలోనికి రావాలా, ప్రజలలోనికి ఇతని గురించినటువంటి విషయము
అందరికీ తెలియజేయబడాలా అనేది ఇక్కడ రాయబడినటువంటి మాటలో లోతైన మర్మము. అందుకే సిలువ విజయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అప్పగించి ఉన్నారు. ఏ లోపట యేసు ప్రభువును చంపాలి అని, ఏ లోపట కుమ్ముక్కు అయ్యి ఒక మంచిని సమాజానికి అందకుండా చేయాలి అని, అలాంటి నీతిమంతుణ్ణి చంపినాము అనేటటువంటి పశ్చాత్తాపం లేనటువంటి గుణాన్ని కలిగినటువంటి వ్యక్తులను బయటికి తీసుకొని వచ్చినారండి. యేసు ప్రభుల వారి యొక్క ఆ జీవిత ఆ సిలువ మరణానికి ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇగో ఈ విధమైనటువంటి అధికారాలు అధికారులుగా చెలామణి అయ్యేటటువంటి వారు ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇగో ఇలాంటి ప్రవర్తన ఉంటుంది అని వారిని బాహాటముగా తీసుకొని రావడమును బట్టి వారు సిగ్గుపడడము, ఇలాంటి స్థితికి మేము దిగజారినామా అనో, లేదా ఇలాంటి స్థితి నేను చేయకుండా ఉంటే బాగుండునేమో అని ఆలోచనకైనా వచ్చి ఉంటారేమో అనే ఆలోచన కల్పించడానికి ఈ మాట జరిగి ఉండవచ్చు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నిజమే స్నేహితులారా, మన జీవితాల్లో అధికారం ఉన్నప్పుడు, మన జీవితంలో మంచి జ్ఞానము ఉన్నప్పుడు, మన జీవితంలో అనేకులకు ఉపయోగపడేటటువంటి జీవన విధానము ఎదుగుదల ఉన్నప్పుడు అది నాశనానికి కాదు, అది ఉపయోగకరమైనదిగా ఉండాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. లేని ఎడల నేను చేస్తున్న ఈ తప్పిదాల వలన, ఈ అధికారం వలన దుర్వినియోగం జరిగినట్లయితే ఏదో ఒకరోజు బయటపడక తప్పదు. నిజము అనేది వాక్యము చెప్పేది ఏంటంటే నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. తప్పిదాలు చేసుకొని తప్పుడు నిర్ణయాలు చేసి ఎవరినో ఆయాస పెట్టాలా, ఎవరికో బాధ పెట్టాలా, ఎవరి కుటుంబాన్ని ఎవరి జీవితాన్నో నాశనంలోనికి నడిపించాలా అనేటటువంటి ఆ తాత్కాలికమైనటువంటి ఆ సంతోషము కంటే జీవితకాలం అంతా కన్నీరు విడుస్తున్నటువంటి బాధ ఎంత ఆయాసకరంగా ఉంటుందో జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే స్నేహితులారా, ఈరోజు ఈ వాక్య దానములో పాలు పొందుచున్నటువంటి మన అందరము మన జీవితంలో ఇలాంటి అనుభవంలో ఎన్నో అనుభవించి ఉండవచ్చు, ఇలాంటి పరిస్థితులు ఎన్నో చేసి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని మాట ఏందంటే, ఇదిగో అంతం వరకు సహించిన వాడు ధన్యుడు అని జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభుల వారి మీద ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, ఆయన్ను సిలువ వేయాలనేటటువంటి ఆ ఆలోచనలు అన్నీ కూడా అవి మానవ జీవితానికి సంతృప్తిని ఇవ్వవచ్చు, కానీ విజయమును సాధించలేవు, ఓడిపోయింది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యేసు ప్రభుల వారిలో ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నీలో ఉన్న సహనాన్ని కోల్పోకు, నీలో ఉన్న ఓపికను కోల్పోకు, నీలో ఉన్న నిజాయితీని కోల్పోకు, నీలో ఉన్న యథార్థత జీవితాన్ని కోల్పోకు, యథార్థముగా ప్రవర్తించు. నీ జీవితము విజయము సత్యమే. ఇదిగో నీ మీద కుట్ర చేసిన వారు, నీ మీద అసూయ పడిన వారు, నీ జీవితాన్ని అల్లరిపాలు చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడో ఒకరోజు ఓడిపోక తప్పదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దినాన మన జీవితంలో విశ్వాస ఆధ్యాత్మిక ఎదుగుదలలో, సామాజిక జీవితంలో ఇలాంటి కుట్రల మధ్యన, ఇలాంటి పరిస్థితుల మధ్యన కూరుకొని పోయిన వారమై ఉన్నప్పటికీ విజయం అనేది ఒక రోజు ఉంటుంది అనే ధైర్యంతో ముందుకు సాగాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనల చేత ప్రతి ఒక్క బిడ్డను దీవించుమని, ఆశీర్వదించుమని. ఇదిగో అధికారులుగాను ప్రధానులుగాను ఉన్నటువంటి వారు ఇలాంటి చెడు నిర్ణయాలు చేయడము కంటే ప్రజలకు ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన ఆలోచనలు మేము కలిగి ఉండాలి. ఇదిగో బాహాటముగా అవమానించబడుట కంటే మాకిచ్చినటువంటి అధికారాలు నిజాయితీగా యథార్థంగా ఇదిగో మేము ప్రవర్తిస్తూ జీవించాలని ఆలోచనలోనికి నడిపించి దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగ ప్రయాణములను యేసయ్యా మా జీవితంలో ఇది జరిగితే మేము సంతోషించగలము అని చేయుచున్న ప్రార్థనలన్నిటినీ నెరవేర్చుమని యేసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడై నడిపించును గాక. ఆమేన్.